ఇంత కన్నానందమేమి ఇంత కన్నానందమేమి ఇంత కన్నానందమేమి ఓ రామ రామ ఇంత ఆగ్నేయ పిన్వస్వధారయా విశ్వప్స్నియా విశ్వరస్పరీ ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమగ్నశ్రద్ధాయ. నాకు 100 కోట్ల గుండె ధైర్యం ఉందని చెప్పి అక్కడే అని చెప్పి వాళ్ళ నుంచి డేట్లు తీసుకొని హైదరాబాద్ కి విచ్చేసి మొదట చిలుకూరులో ఇంకొక అనేక చోట్ల చూసి చిట్ట చివరగా భద్రాచల రాముని సన్నిధిలో గోదావరి తీరంలో యాగం చేస్తేనే ఫలితం అని ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క పవిత్ర స్థలంలో కురిచేటి పాండురంగారావు రామచంద్రమూర్తి ఈ వ్యవసాయ భూమిని ఎంపిక చేసుకుని ఇక్కడ అనేకమైనటువంటి సుబాగుల చెట్లున్నవి తీసేసి ఒక పంట వాళ్లకు పోయినా కూడా ఈ ప్రదేశాన్ని అతిరాత్ర యాగం కోసం 6 నెలల కోసం నిర్ణయించి చేతిలో 6 రూపాయలు లేకున్నా కూడా మెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో
అందరూ 6 కోట్లతో యాగం చేస్తానంటే నాతో పాటుగా అందరం కూడా నవ్వుకున్నాం. ఏందయ్యా యాగం ఏంటి, వైదిక యాగానికి 6 కోట్ల ఖర్చు అవుతుందా, ఎందుకు, ఎవరి కోసం, దీనివల్ల ఫలితం ఏంటి అని అందరూ ప్రశ్నించడం. కానీ ఆయనలో ఉండేటువంటి గుండె ధైర్యం, ఆత్మస్థైర్యం, యాగం యొక్క విశిష్టత చూసి మేమంతా ఆయనకు బానిసలమైనం, ధర్మానికి బానిసలమైనం, సనాతన ధర్మానికి బానిసలమైనం, వేదానికి వైదిక సంస్కృతికి బానిసలమైనం. నాతో పాటుగా 20 మంది ఆయన వెంట 6 నెలలుగా తిరిగి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి ఒక వేరు పాశ్చాత్యులు కూడా కార్పొరేట్ కల్చర్ లో చేయలేని గొప్ప వైదిక సంస్కృతిని మన సనాతన భారతీయ సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం ఇంత పెద్ద ఏర్పాట్ల మధ్య ఇంత సనాతనమైనటువంటి రీతిలో వేదోక్తంగా ఈ అతిరాత్ర యాగాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇంతటి మహాయాగంలో ఇచ్చేసిన మనమందరము కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు సేకరించగలిగాము. అయిన వాళ్ళందరినీ కూడా బతిమలాడుకున్నాము, ప్రభుత్వాన్ని సహాయం అడిగాము, తిరుపతి దేవస్థానాన్ని సహాయం అడిగాము, దేవాదాయ శాఖను అడిగాము, అందరి దగ్గరికి వెళ్ళాము. కొంతమంది ఇస్తా అన్నారు, కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది ఇస్తా అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అయినా మేము మా సంకల్పం ఒకటే, వైభవోపేతంగా మన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా, వచ్చినా రాకున్నా, చివరికి నా ఇల్లు, శర్మగారి ఇల్లు, ఇంకొకళ్ళ ఇల్లు, తలొక ఇల్లు అంతా మనం కూడా కుదువ పెట్టేసి మార్టిగేజ్ అయినా సరే, లోన్లు తెచ్చైనా సరే చేద్దాం అని ఆనాడు సంకల్పం చేసుకున్నాం. కనుకనే ఈ దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా సమీకరించుకోగలిగాము. ఇంకా 2 కోట్ల రూపాయల లోటుతో ఉన్నాం. ఈ 2 కోట్ల రూపాయలు వచ్చినా రాకున్నా మాకు సంకల్పం ముఖ్యం, మీరందరికి యొక్క పాప సంహారం ముఖ్యం, మీ అందరూ బాగుండాలని ముఖ్యం, ఈ ప్రపంచం బాగుండాలని ముఖ్యం. అందుకే ప్రతిరోజు తదేక దీక్షతో ఈ యొక్క అతిరాత్ర మహాయాగాన్ని మనం నిర్వహిస్తున్నాం. మీరందరూ విశ్వాసాత్మాన్యప్రా సంయత ఆజగంథా విద్మాతాముత్సైన్యత ఆజగంధా సముద్రే త్వా నృమాణా అప్స్వందా సముద్రే త్వా నృమణా అప్స్వందా ऋचाक्षा ईधे दिवो आग्ना ऊधन् मृचाक्षा ईधे दिवो आग्ना ऊधन् तृतीये त्वारजसितास्थिवांसम् ये त्वारजसितास्थिवांसम् तस्य योनौ महिषा आहिन्वन् ऋतस्य योनौ महिषा आहिन्वन् आक्रन्ददाग्निस्तानयन्निवद्यौ आक्रन्ददाग्निस्तानयन्निवद्यौ क्षामारेरिहद्विरुधः सामान्यन् आमारेरिहद्विरुधः सामान्यन् साधु
പാരൈരാവിദം പാരോവരൈ യുഷേ വൈഷ്ണവന്ദേ ദ്വാജുഷേ വൈഷ്ണവന്ദേ വയജ്യായ സംഭവാ ദേവായ ജനം പൃഥിവ്യാ ദേവായ ദാജുഷന്ത പൂർവേ ദേവായ ദാജുഷന്ത പൂർവേ യജുഷാ സന്തരന്ത ഭ്യായിഞ്ജുഷാ സന്തരന്ത രായസ്പോഷേണ സാമിഷാമദേ രായസ്പോഷേണ സാമിഷാമദേമാ സ്പോഷേണ സാമിഷാമദേമാ ആപേതവീതവീച സർപ്പദാതാ അപേതവീതവീച സർപ്പദാതാ ത്രസ്ഥപുരാണായേത നൂതനാ ത്രസ്ഥപുരാണായേത നൂതനാ ആദാദിദയ്യമോവസാനം പൃഥിവ്യാ ആദിദൈന്യമോവസാനം പൃഥിവ്യാ ക്രന്നിമം പ്രീതരോ ലോകമസ്മൈ നിമം പിതരോ ലോകമസ്മൈ സമൃദ്ധ്യതാം തന്മേ സമൃദ്ധ്യതാം തന്മേ സമ്പദ്യതാം കാമാ തന്മരുദ്ധ്യതാം തന്മേ സമൃദ്ധ്യതാം തന്മേ സമ്പദ്യതാം
కామా తృహ్యతాంతే సమృహ్యతాంతే సంపద్యతాం కామా తథా తారుధ్యతాం దత్తే సమృధ్యతాం దత్తే సంపద్యతాం కామా ఓం తథా. ఈరోజు అతిరాత్రి మహాయాగంలో భాగంగా సాయంకాలం చేసేటటువంటి కార్యక్రమాలు సాయం వ్రతదోహం, వ్రతపానం అనే కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభం అవుతూ ఉన్నాయి. దీక్షా కంకణ ముద్రాంకితులైనటువంటి యజమాని గారు బ్రహ్మశ్రీ నడువం నారాయణన్ సోమయాజి గారు ఈరోజు యజ్ఞంలో భాగంగా ఉదయం చితిస్థానకరణం, క్షేత్ర నిర్ణయం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. ఈరోజు సాయంకాలం కార్యక్రమాల్లో భాగంగా సాయం వ్రతదోహం, సాయం వ్రతపానం కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. ఈ 3 రోజుల్ని దీక్షా దినాలు అంటారు. ఈ 3 రోజుల్లో క్రతువు కొద్దిగా తక్కువగా మనకి కనిపిస్తుంది. వారి శ్రమ ఎక్కువైనప్పటికీ మనకి కనిపించేది తక్కువే. అయితే రేపటి నుంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా 4-5 విభాగాల్లో ఒకేసారి ఆ పని జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా రేపటి నుంచి అత్యంత శ్రద్ధతో మనం దర్శించాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నాయి. రేపు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రైషం అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ యాగశాలలో గార్హపత్య చితి అనేది ఒకటి ఉంది. ఆ గార్హపత్య చితికరణాన్ని ప్రస్తుతం యజమాని శరీర అంగుళానికి అంటే 160 సెంటీమీటర్లు ప్రమాణం ఉన్నటువంటి మన యజమాని గారి శరీరానికి అనుగుణంగా ఇక్కడ వారు ఆ గార్హపత్య చితి అనేటటువంటి దాన్ని ఇక్కడి నుంచి ఉత్పన్నమయ్యే శక్తి వృధాగా పోకుండా ఉండడానికి ఈ యాగశాల నిర్మాణం చేయడం జరిగింది. ఏదైనా సరే ఒక శక్తిని మనం తయారు చేసినప్పుడు ఒక క్రమ పద్ధతిలో అది బయటికి వెళ్ళాలి. ఇంత ప్రవర్గీయష్టి చేసి దాన్ని పైన శాల లేకుండా చేసినట్లయితే అదంతా వృధా అవుతుంది. ఆ ప్రవర్గీయష్టిలో ఉత్పన్నమయ్యేటటువంటి 4000 డిగ్రీల సెల్సియస్ హీటుతో ఉన్నటువంటి ఆ అగ్నిగోళాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పణం చేసి ప్రకృతిలో మూలకణాలన్నీ కూడా సరిపోయేలాగా, ఉదాహరణకి మన శరీరంలో కొన్ని ధాతువులు క్రమం తప్పినప్పుడు మనం కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటే అవన్నీ కూడా తిరిగి పునరుజ్జీవం పొందుతాయి. అలాగే ప్రకృతిలో కూడా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, భాస్వరం ఇవన్నీ రకరకాల వాయువులు ఉంటాయి, నత్రజని ఇవన్నీ కూడాను. వాటన్నిటినీ ఏ పరిణామంలో ఉంటే జీవరాశి శాంతి సౌభాగ్య ఆనందాలతో ఉంటుంది అనే ప్రతిదానికి కూడా శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నది. శాస్త్రం అంటే మానవుడు కనుక్కున్నది శాస్త్రం కాదు. ఏదైతే భగవంతుడు మనకి కనుక్కోవడానికి అవకాశం ఇచ్చాడో దాన్నే శాస్త్రం అని వేదం చెబుతూ ఉన్నది. అంతేగా శంకరరావు గారు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు.
హలో 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 ఇది అంతర్యామ పాత్ర అంటారు. రెండవ సోమాహుతి సమర్పణం చేయడానికి ఆ సోమరసాన్ని ఇందులో వేసి ఆ సోమరసాన్ని గ్రహించేటటువంటి పాత్ర ఇది. దీన్ని ఐంద్రవాయవ పాత్ర అంటారు. మూడవ సోమాహుతి సమర్పణం చేయడానికి సోమరసాన్ని ఇందులో అంటే ఒక్కొక్కటి ప్రమాణంలో ఉంటుంది. ఒకటి వృత్తాకారంలో ఉంటుంది, ఒకటి అష్టకోణంలో ఉంటుంది. ఇంద్రావరుణులు ఇద్దరు విడివిడిగా కాబట్టి మధ్యలో దీనికి వారు వేరు చేయడానికి దానికి చేసి పెట్టారు. చతుర్థ సోమాహుతికి వాడే పాత్ర ఇది. మైత్రావరుణ పాత్ర అంటారు. మిత్రుడు వరుణుడు, వరుణుడు పాశంతో అందరినీ బంధిస్తే మిత్రుడు కలిసి మనం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మా గురుదేవులైన పుత్తాలపీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుని కొన్ని విషయములు ప్రసంగిస్తాను. యాగములు, దైవారాధనలు, వీటి యొక్క ఉపయోగం ఏమిటి? వచ్చేటువంటి జిజ్ఞాసల్లో ఎక్కడ వస్తుంది? దానికి రిజల్ట్ ఏమిటి? ఈ పని చేస్తే ఇది దాని యొక్క రిజల్ట్, ఈ పని చేస్తే ఇది రిజల్ట్. ఆ విధంగా మనకు కావలసినటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా మన మహర్షులు సమస్త మానవాళి క్షేమము కొరకు, సమస్త జీవుల యొక్క, మానవులు మాత్రమే కాదు సమస్త జీవరాశులు కూడా సుఖజీవనము గడుపుటకు, అందుకని అత్యుత్తమమైనటువంటి గతులు పొందుట కొరకు ఒక జీవన విధానం ఒకటి ప్రవేశపెట్టారు. వాటిలో నిత్యకర్మ వేరు, నైమిత్తిక కర్మలు వేరు. అప్పుడు నిత్యకలో చేయవలసినటువంటి యజ్ఞయజ్ఞములు వేరు, అగ్ని కార్యములు వేరు. నైమిత్తికమైనటువంటి చేయవలసినటువంటి అగ్ని కార్యములు వేరు, విశేషంగా చేయవలసినటువంటి యాగములు మొదలైనవి వేరు.
దానిలో ఈ అతిరాత్రం అనేది విశేషమైనటువంటి యాగం ఇది. సమస్త ప్రాణుల యొక్క, సమస్త జీవుల యొక్క, మొత్తం ప్రపంచానికి, మన ఆంధ్ర రాష్ట్రానికో భారతదేశానికి మాత్రం అంతవరకే దీని యొక్క ప్రభావం ఉండదు. ఈ యాగం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? సమస్త విశ్వము యొక్క శాంతి కొరకు చేసేటువంటి యాగము. దేనికి శాంతి? ఎక్కడ శాంతి? ఏ ఏ అరిష్టములు రాబోతున్నాయో ఆ యొక్క అరిష్టములన్నీ కూడా లేకుండా పోవుటకు. ఏ ఏ అరిష్టములు శాంతిస్తాయి దీనివలన? మనకు మానవుడు జీవించటానికి ప్రధానమైనటువంటి ఒక గాలి. మానవుడు గాలి లేకుండా, పీల్చకుండా కొన్ని నిమిషాలు మాత్రం ఉండగలుగుతాడేమో. అదేవిధంగా మానవుడు నీరు లేకుండా కొన్ని గంటల పాటు ఉండగలుగుతాడు. అదేవిధంగా మానవుడు ఆహారం లేకుండా కొన్ని రోజులు మాత్రంగా ఉండగలుగుతాడు. అంచేతి మానవుడికి అంటే ఇప్పుడు కొత్త ఆధునికంలో ఉంటాయని చెప్తుంటారే, మాకు తినటానికి కూడు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కట్టడానికి బట్ట కావాలి, ఏదైతే చెప్తుంటారో మన పూర్వీకులు, మన మహర్షులు ఇవన్నీ కూడా ఈ యాగము చేయనైనా, ఈ యాగము ద్వారా అవన్నీ నీకు లభిస్తాయి. ఎక్కడ యాగం చేస్తే ఏదో ఎవరికైనా ఓటేస్తే ఎలక్షన్స్ వాళ్ళ ద్వారా మాకు లభిస్తుంటాయి, ఉండటానికి ఇల్లు లేకపోతే అది అంతా కూడా పెద్ద మాయనాయనా. అది అప్పటికప్పుడు వస్తుంటాయి, మళ్ళీ అప్పటికప్పుడు పోతుండొచ్చు. ఈ యాగములు చేస్తే అది నీకే కాదు సమస్త లోకానికి కూడా క్షేమం. అంటే మన యొక్క యాగం యొక్క అసలు భారతదేశం యొక్క ధర్మం ఏమిటంటే, మహాయుద్ధం ఒకటి జరుగుతుంది అనుకోండి. ఇందాక వారు ఏదో చెప్తున్నారు, ఆ యొక్క ఇన్ని లీటర్ల అగ్నం కాలుతుంది కాలం చేసేది. ఏంటంటే ఒక యుద్ధం జరిగేటప్పుడు మీరు ఏ వ్యక్తిని గురించి ఆ యొక్క బాణం వేశారో అది ఆ వ్యక్తికే తగులుతుంది, అంతేగాని ఇంకో వ్యక్తికి అది పని ఇచ్చేది, అది నశింపచేది. అది మన యొక్క భారతదేశ యుద్ధంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. అది అదేవిధంగా ఈ యొక్క క్రతువు అనేది సమస్త మానవుల యొక్క క్షేమము కొరకు, ప్రకృతి యొక్క సంరక్షణ కొరకు, సద్బుద్ధులు కలుగుటకు, మనసు చిత్తం యొక్క సంస్కారం కొరకు, అంతకంటే ఉన్నతి. అంటే ఏమిటి? నువ్వు ఈ యాగం చెయ్యి, నీకు ఈ విధమైన ఫలితం వస్తాయి. నీకు పంటలు బాగా పండాలి, ఈ రకమైన యాగం చెయ్యి. పుత్రులు కావాలి, ఈ రకమైన యాగం చెయ్యి. మనకు దేవతలకి అనుబంధం, కాంట్రాక్ట్స్ అవి. అంటే ఇతర దేశములతో అనుకును ఇంకా ఏదో సంబంధాలు ఉంటూ ఉండొచ్చు. వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం, మరి ఇంకో విధంగా మనం ఇచ్చాం. ఇదంతా కూడా వ్యావహారికం. మామూలు జీవితం అనేది మనకును దేవతలు ఈ రకమైనటువంటి యాగం చేస్తే ఈ రకమైన ఫలితం వస్తుంది, ఈ రకమైన యాగం చేస్తే ఈ రకమైన ఫలితం వస్తుంది అని మనకు. అటువంటి వాటిల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి యాగం అతిరాత్ర యాగము. ఇటువంటి అతిరాత్ర యాగముని ఇది భగవత్ సంకల్పమే. మధ్యలో ఈ వీరిని వారిని ఇంకోరిని వీళ్ళందరికీ ఆ భగవంతుడు వాళ్ళలో దూరి వాళ్ళని నిమిత్త మాత్రులుగా చేసి నవ్వుతున్నాడు బండి. నేను ఒకటే ఉదాహరణ, సాక్షాత్ ఆ రాముడు వారే తలపెట్టారేమో ఇక్కడ యాగం జరగాలనిపిస్తున్నారు. అయితే నిన్నటికి ఈ యాగములో ఉండే ప్రతి వారిని కూడా రక్షిస్తున్నాడు. నిన్నే ఒక ఉదాహరణ జరిగింది. మేము వచ్చేమో ఇప్పుడు మేము కారులో వస్తున్నాం, 7గురం వస్తుంటే ఏమైంది, ఆ కారు ఏమైంది అటు టర్న్ అవుతుంటూ వెనకాల టైర్ ఏమో పైపోయింది, ఊడిపోయినాయి. ఎదురుకుండా ఒక లారీ ఏమో వెనకాల నుంచి వస్తుంది, ఇంకో బస్సు ఏమో ముందు నుంచి వస్తుంది. ఈ డ్రైవర్ పక్క ఎదుర్కొన్నాడు, ఎదుర్కొన్న చెట్టు ఉన్నది. దేనికి కూడా మాకేం ప్రమాదం కాలేదు. అయితే కారు వరకు ఆ చక్రాలు ఊడిపోయినాయి, బ్రేకులు ఫెయిల్ అయినాయి, ఆ కారు దారిని కాలాడిపోయింది. లేకపోతే ఆ కారులో ఉన్నటువంటి 7గురు కూడా మేము చనిపోవలసింది. పరమదయానిధి పతిత పావన నామం హరేయటం సుస్థిరమతులై సదా భజన శ్రేయు మహాత్ముల పదధూలి నా శిరమున దాల్తం మీరటకు జరకుడటం యముండి కింకురోత్కరముల కనబెట్టునటం దశరథీ కరుణాపయోనిధి. ఈ పద్యం నాకు గబాలను గుర్తొచ్చింది ఆ సమయానికి. ఆ శ్రీరామచంద్రుని యొక్క మేము స్మరణ చేసుకుంటూ వస్తున్నాం.
మాకు ఏ విధమైన ఇది జరగలేదు. ఈ యొక్క యాగం యొక్క సంకల్పం ఆ శ్రీరామచంద్రుడు నేడు తలపెట్టినటువంటిది కాబట్టి ఇది చాలా నిర్విఘ్నంగా నెరవేరుతుంది. ఒకటి మరొకటి ఈ మా దర్శన్ శర్మ గారు ఇంకో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా చాలా కష్టపడి ఈ యొక్క యాగంలోకి చాలా ప్రచారం తెలియాలి. ఇటువంటి యాగం చేస్తున్నప్పుడే వాటి యొక్క రిజల్ట్స్ చూస్తున్నప్పుడే హిందూ జాతిలో మన హిందూ యొక్క ధర్మం పైన విశ్వాసం పెరుగుతుంది. అందుచేత ఇది లోకానికి మేలు, సంస్థ యొక్క మానవులు ఉన్నత గతులకి ఎక్కిపోయేటువంటిది. ఇటువంటి యాగం చాలా సఫలం అవ్వాలని ఇక మనకు ఆ దేవతలు ఏంటంటే ఆ తేజస్వరూపుడు అగ్నిలో గవాన వాళ్ళు అంతా వారు ఆహ్వానించడంతోనే వస్తారు దేవతలు. కానీ ఆ యొక్క అగ్నిలోకి దేవతలు ఆహ్వానిస్తుంటారు. అదే అగ్ని ద్వారాగా ఆ యొక్క మీనటువంటి దేవతలకి ఆ యొక్క వారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉన్నదో సహకారం చెప్తూ వేసేటువంటి పదార్థం వాళ్ళకి చెందుతూ ఉంటాయి. ఆ దేవతలు తృప్తి చెందుతూ ఉంటారు అని చెప్తూ ఈ యొక్క యాగం సఫలం అవ్వాలని ఆశిస్తూ అని మీ అందరికి కూడా నారాయణ స్వరాలు పెరుగుతూ నారాయణ. స్వామివారి అనుగ్రహ భాషణతో ఈరోజు ఈ సాయంకాల సంధ్య ప్రదోషకాలంలో అనేక మంది చక్కని సందేశం మనకి ఇచ్చున్నారు. వారందరికీ సమతా లోక్ సేవా సమితి తరఫున మా ప్రముఖ సహకారకులు శ్రీ కురిచేటి పాండురంగారావు కుటుంబ సభ్యుల తరఫున, ముఖ్యంగా సమతా లోక్ సేవా సమితి ట్రస్టీలు ఎంతో శ్రీరామచంద్రుడి యొక్క లీలలు దైవలీలలు ఎలా ఉంటాయంటే యాగం ఇంకా వారం రోజుల్లో ప్రారంభం అవుతుంది అనగా సన్నాహాలు ముమ్మరం చేస్తున్న సమయంలో మా అనుంగ మిత్రుడు, నాకు గత 25 సంవత్సరాలుగా మంచి మిత్రుడు, నా వెన్నంటి ఉన్నవాడు, ఈ సమతా లోక్ సేవా సమితి ప్రథమ ట్రస్టీ అయినటువంటి సూర్య భగవాన్ ఆరాధ్య అనే మిత్రుడు కేరళ ఇంకో మిత్రుడైనటువంటి శాస్త్రి గారితో కలిసి వారికి కొంత ధనం అందజేయటానికి ఇక్కడి నుంచి మనం 20 లక్షల రూపాయలు వ్యయం చేసి సంభారాలు తీసుకురావడం. ఇప్పుడు ఆ ఇతక, ఆ మట్టి పాత్రలు, అక్కడ మీరు చూస్తున్నటువంటి చెక్క పాత్రలు ప్రతి ఒక్కటి దర్భ సమిధ అంతా కూడా కేరళలోనే ప్రత్యేకంగా లభించే వస్తువులు, సోమలత, వీటన్నింటినీ తీసుకురావడం నిమిత్తం కొంత డబ్బు ధనాన్ని వారి గారి ఉత్తేజులకి మనకి ఎవరైతే అక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారో వారి అందజేయడానికి వెళ్ళారు. చిత్రాద్చిత్రంగా వారు అందజేసి 9, 9 తారీఖుల్లో 9వ తారీఖు కేరళ నుంచి వాపసు వచ్చారు, తిరిగి వచ్చారు. వచ్చిన మర్నాడు చిత్రంగా ఆయనకి పక్షవాతం వచ్చింది. అతను కేరళ నాతో పాటు 4 సార్లు రావటం, మధ్యలో నేను లేకుండా ఆయన స్వయంగా వెళ్ళటం, వారికి ఆ ధనాలు ఇవ్వటం, అందజేయటం, ఇతర కార్యక్రమాలు పర్యవేక్షించడం. 9వ తారీఖు, ఏప్రిల్ 9వ తారీఖుని కేరళలో వారికి కొంత ధనాన్ని అందజేసి తిరిగి వచ్చింది. మరునాడు ఆయనకి పక్షవాతం వచ్చింది. అది నాకు విషయం తెలియలేదు. నేను తిరుపతిలో ఉన్నాం, మా ఎంవీఆర్ శర్మ గారు వార్త వచ్చినట్టు నేను తిరుపతిలో ఉండి వారికి ఫోన్ చేశాం. ట్రైన్లో ఉన్నారు వారు, ఇంకా కొద్దిసేపట్లో అక్కడికి చేరుతామన్నారు. మర్నాడు నేను తిరిగి వచ్చేటప్పటికి వారికి పక్షవాతం వచ్చిందని విన్నాను. ఇదేమిటి ఆయనకి పక్షవాతం రావడం ఏంటి? ఇంత రామసేవలో ఈ యాగసేవలో అంత తరించిన వాడికి నేను ఫోన్ చేశాను, ఏమిటయ్యా పరిస్థితి అని చెప్పి ఇంకో మిత్రుడు కూడా వెళ్ళిన మిత్రుడికి. ఆయన అన్నాడు, ఏమిటోనండి సడన్గా వాడికి పక్షవాతం వచ్చింది, కుడి చేయి పడిపోయింది, నోరు పడింది అన్నాడు. నేను చెప్తున్నాను 24 గంటల్లో అతనికి యథాతథంగా లభిస్తుంది. శర్మగారు, మీ ఆశీర్వచన బలం, మీ వాగ్బలం చాలా పటుత్వమైనవని మాకు తెలుసు. మీ వాగ్బలంతో అలా నెరవేర్తే అంతకంటే గొప్పతనమే ఉంది. మరో మిత్రుడు అన్నాడు. సరిగ్గా 24 గంటల్లో అతనికి మళ్ళీ మాట రావటం, చెయ్యి యథాస్థితికి రావటం జరిగింది. రామలీల, యజ్ఞపురుషుని లీల ఆ విధంగా ఉంటుంది. రేపు బయలుదేరి అతను 22-23 తేదీల్లో వస్తానన్నారు. మన ఈ భద్రాచలం వచ్చి ఈ వారం రోజులు కూడా యజ్ఞ సేవలో ఆయన పాల్గొంటాడు. చేత అలాగ నాకు సమతా సేవా సమితి ట్రస్టీ సభ్యులు, ముఖ్యంగా 16 యాగాలుగా నాతో వెన్నంటి ఉన్నటువంటి మా శివలంక సోమశంకరం, శ్రీ బుచ్చయ్య చౌదరి, ఒక శ్రీనివాస్ కుమార్, సోమయాజి మధుసూదన్ రావు గారు ఇత్యాది ప్రముఖులు అనేక మంది సహాయం సహకారంతో సరే
ఈ స్థలదాతలు ఈ అన్న సమారాధన ప్రతినభూని సమకరిస్తున్నటువంటి గురిచేటి కుటుంబం, అంతేకాకుండా స్టీరింగ్ కమిటీ 50 మంది సభ్యులకు కూడా పేరు పేరున వారికి కృతజ్ఞత నమస్కారాలు సమర్పించుకుంటూ ఇక రేపు జరగబోయే కార్యక్రమానికి మనందరూ ఉపక్రమిద్దాము అని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇకపోతే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము కృతజ్ఞత చెప్పవలసిన ఇంకో 2 ఉన్నాయి. ఏమిటంటే ముఖ్యంగా మీడియా 14 ఆగస్టు 2011 మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. నంబూద్రి ఫ్యామిలీలతో ఈ స్థలం వారికి అనుకూలమైందా లేదా అని వారు పరిశీలించుకుంటే కానీ నిర్ణయం జరిగేది కాదు. అంతకుముందు ఫోటోల ద్వారా వారు అంగీకరించారు. 14వ తారీఖున ఇక్కడ రావడానికి నిర్ణయం చేశాం. 14 ఆగస్టు 2011. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే 8 నెలల క్రితం వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఓకే చేసుకున్న తర్వాత మా శ్రీరామచంద్రమూర్తి గారు, పాండురంగారావు అంతా కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ అయ్యి ఏప్రిల్ 14 జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీడియా సహకారం, ముఖ్యంగా ఈ ప్రాంతమంతా కూడా రామచంద్రమూర్తి యొక్క కురిచేటి రామచంద్రమూర్తి గారు, మా హైదరాబాదు, ఇంకా దేశవ్యాప్తంగా మా ఎంవీఆర్ శర్మ, ముఖ్యంగా ఎలా నరసింహారావు కూడా తదనంతరం అని చెప్తాను నేను. వారు చేసిన కృషి చాలా అద్వితీయము, అమోఘము. వారిద్దరికీ నేను కృతజ్ఞత తెలుపుకోవడంతో పాటు ఈవెంట్, ఈ స్థలానికి మేమేదో భూమి ఏదో చేయాలి పరిచయం అంటే సహకరించినటువంటి సత్యాలు గారు, చౌదరి గారు యథాశక్తిగా వారు ఈ రూపాన్ని వారు తీసుకొచ్చారు. అలాగే ఈవెంట్ ఇక్కడ నిర్మాణం, ఈ లైటింగ్ కానీ ఈ నిర్మాణాలకు కానీ అన్నింటికీ కూడా ఈ రూపాన్ని తీసుకొచ్చి ధనాభావంతో వారికి మేము సకాలంలో ధనం అందజేయలేకపోయినప్పటికీ ఇంతటి సహకారం అందించినటువంటి సత్యాలు గారికి, ఈ ఈవెంట్ శ్రీనివాస్ గారికి, వారి మిత్రులు, వారి ఏమంటారు పార్ట్నర్స్, వారి యొక్క భాగస్వాములైనటువంటి రామరాజు, ఈ కృష్ణారావు, వీరందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శతకోటి నమస్సుమాలు, అలాగే నేను పెద్దవాడిగా యజ్ఞకర్తగా నా ఆశీస్సులు కూడా తెలియపరుస్తూ